వెల్కమ్ టు బేటు న్యూస్ కాంక్లేవ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. ముఖ్యంగా మనం తెలంగాణ ఏ డికేడ్ ఫ్రమ్ నౌ అని చెప్పేసి థీమ్తో ఉన్నాం. సో ఇందులో భాగంగా హైడ్రా విజన్ నెక్స్ట్ 10 years ఎలా ఉండబోతుంది సార్? Yeah, first of all, I thank the organizers for inviting me to today's conclave. హైడ్రా నెక్స్ట్ రోడ్ మ్యాప్ 10 years ఎలా ఉండబోతుందని దాని ముందు జస్ట్ దాని బ్యాక్గ్రౌండ్ క్లుప్తంగా ఒకసారి నేను అందరికీ కూడా ఒక 2 minutesలో చెప్తాను. హైడ్రా అనేది మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇది డ్యూయల్ ఆబ్జెక్టివ్స్ ఉంటుంది. ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్ డిజాస్టర్ రెస్పాన్స్ అనే దాన్ని ఒక ప్రైమ్ ఆబ్జెక్టివ్, అసెట్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ రెండు కూడా కలిపి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో అసెట్ ప్రొటెక్షన్ చాలా కీలకం. అంటే చెరువులు, నాలాలు, పార్కులు, లేకపోతే ఇట్లా మన రోడ్స్ ఇవన్నీ కూడా ఎంక్రోచ్ కాకుండా వాటిల్ని మనం గనక మనం ఎంక్రోచ్ కాకుండా చేస్తే గనక డెఫినెట్గా దట్ మిటిగేట్స్ ఏ డిజాస్టర్ ఆర్ దట్ ప్రివెంట్స్ డిజాస్టర్. మనం ఒకసారి రియల్ ఎస్టేట్ సీన్ ఒకసారి లాస్ట్ 50 ఏళ్లలో ఒకసారి చూస్తే కనుక 1975 to 2025 మీరు ఫర్ ఇన్స్టెన్స్ ల్యాండ్ రేట్స్ కన్నా ముందు పాపులేషన్ గ్రోత్ ఎలా ఉందో ఒకసారి చూస్తే కనుక ఢిల్లీ హ్యాస్ ఇంక్రీజ్ బై 8x అనమాట. అంటే 1975లో ఉన్నదానికి 8 రెట్లు పెరిగింది. అండ్ బెంగళూరు 7.5x, హైదరాబాద్ ఈ 6.2x. సో ఇట్లా అంటే మీరు ముంబై అరౌండ్ 4.3x ఇట్లా మనకు పెరిగిన దీన్ని చూస్తే కనుక. అండ్ హైదరాబాద్ మీరు నెక్స్ట్ గ్రోత్ ఎలా ఉంటుందని కూడా మనం ఒకసారి విజువలైజ్ చేస్తే కనుక ఇప్పుడున్న దానికి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్లీ టు డబల్ బై 2050. అంటే మీరు పాత దాంతో చూస్తే కనుక ఆల్మోస్ట్ 12 to 12.5x పెరుగుతుంది అనమాట. 75 to 50 2050కి 75 ఏళ్లలో 12-13 రెట్లు పాపులేషన్ పెరుగుతుంది. ఇంత పాపులేషన్ పెరిగినప్పుడు ల్యాండ్ మీద ఇంటెన్స్ డిమాండ్ కూడా ఉంటుంది. ల్యాండ్ ఇంటెన్స్ డిమాండ్ కూడా మీరు చూస్తే కనుక 100x to 500x పెరిగిందనమాట ల్యాండ్ రేట్స్ 1975 to 2025 మధ్యలో. అంటే 500 రెట్లు. అప్పుడు ₹1,00,000 ఎకరా ఉంటే కనుక ఇప్పుడు 500 లక్షలు, అంటే దాదాపు 5 కోట్లు ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయన్నమాట. అట్లా అంటే ఈ ల్యాండ్ రేట్స్ పెరగటం అనే దానివల్ల రియల్ ఎస్టేట్ అండ్ ఈ ఏది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉన్నటువంటి ప్రెషర్ తోటే మనం చూసాం చెరువులు, కుంటలన్నీ కూడా ఆక్రమితమైనాయి. మొత్తం కూడా మన దాంట్లో మీరు ఒకసారి చూస్తే కనుక దాదాపు 61% చెరువులు మొత్తం కూడా ఆక్రమితం అయి ఉన్నాయి హైదరాబాద్ అప్ టు ఓఆర్ఆర్ దాకా మనం చూస్తే కనుక. ఇంకా మనం ఒకవేళ ఈ హైడ్రా లాంటి వ్యవస్థ రాకపోతే కనుక ఇంకొక బహుశా 10-15 సంవత్సరాల్లో ఇది 80-80% దాకా వెళ్ళేదన్నమాట. సో ఈ చెరువులు, నాలాలన్నీ మనకి ఎంక్రోచ్ అవ్వటంతో మనకి ఇప్పుడు చూస్తున్నాము ఈ చాలా వాటికి మనకు ఉన్నటువంటి అర్బన్ ఫ్లడింగ్ ఇట్లా వాటికి వస్తుంది. నిన్న చూసాం మనం ఏది ఉత్తరప్రదేశ్లో దే వాజ్ అన్ ఇంటెన్స్ మనకి థండర్ స్టార్మ్ ఉండింది. అండ్ దాంట్లో దాదాపు 117 మంది చనిపోయారని చెప్పి కూడా మనకి ఈరోజు పేపర్స్ అన్నింటిలో కూడా చూస్తున్నాం. ఈ అన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఈ క్లైమాటిక్ చేంజెస్ని కూడా మనం గుర్తించాలి. ఈ క్లైమాటిక్ చేంజెస్ కూడా ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు అర్బన్ సిటీ ఉంది, ఇప్పుడు మనకు అన్నీ కూడా హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. హై రైజ్ బిల్డింగ్స్ చాలా చోట్ల కూడా మనకి ఈ ఏది హై రైజ్ బిల్డింగ్స్ వచ్చినప్పుడు కాంక్రీటైజేషన్ విపరీతంగా పెరుగుతుంది అనమాట. అంటే అంత రోడ్డు అంత మొత్తం ఎక్కడ చూసినా కాంక్రీటే ఉంటుంది. 0.6 ఉండేటటువంటి కాంక్రీటైజేషన్ అంటే మీరు 0.6 ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ అంటారు అనమాట. అంటే అది దట్ వాస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ 1970లో ఉన్నది. ఇప్పుడు 0.98 అంటే 100 లీటర్లు వర్షం పడితే 2 లీటర్లే ఇంకుతుంది అనమాట దీంట్లో గ్రౌండ్లోకి. గతంలో దాదాపు 40 లీటర్లు మనకి ఇంకేటటువంటి పరిస్థితి ఉండేటువంటిది. ఇప్పుడు ద ఎక్స్టెంట్ ఆఫ్ కాంక్రీటైజేషన్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ అంత ఉందన్నమాట. సో మీ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ ఉంటుంది, నీరు దొరకదు, వరదలు వస్తాయి, ఇంటెన్స్ వెదర్ చేంజెస్ కూడా మీకు షార్ట్ ఇంటెన్స్ వెదర్ ఈవెంట్స్ అనేది ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్ అయిపోయినాయి అనమాట. అంటే మీరు చూస్తున్నారు, నిన్న చూసారు థండర్ స్టార్మ్స్ వచ్చి ఒకేసారి అది వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ తోటి ఇంపాక్ట్ తోటి మొత్తం అంటే ఎక్కడ చూసినా గ్రీనరీ లేదు, లేకపోతే చెరువులు లేవు, లేకపోతే మనకు ఉన్నటువంటి ఈ గ్రీన్ అండ్ బ్లూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మొత్తం కూచించుకుపోయిందన్నమాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా అనేది చాలా ఆవశ్యకతను గ్రహించి ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చాలా పవర్స్ని కూడా దీనికి ఇస్తూ, అంటే వివిధ చట్టాల ద్వారా జిహెచ్ఎంసీ యాక్ట్ ద్వారా, ఇరిగేషన్ యాక్ట్ ద్వారా, ఇంకా ఇతర మున్సిపాలిటీస్ యాక్ట్ ద్వారా, అట్లనే ఫైర్ సర్వీసెస్ యాక్ట్ ద్వారా ఇట్లా ఇతర చట్టాల నుంచి అన్నింటినీ కూడా
మొత్తం చేసి దాన్ని ఒక సంస్థలో దీన్ని మొత్తం సెంట్రలైజ్ చేయటం అనేది జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు చాలా చెరువులు ఇంతకుముందు కూడా చేశారు, నేను కాదనేది, మనం ఇప్పుడు మేము చెరువులు తయారు చేస్తున్నాం. గతంలో చేసిన వాటిల్లో చూస్తే కనుక ఎప్పుడు ఎంక్రోచ్మెంట్స్ మీద ఎవరు పోయింది ఎక్కడ లేదు. బెంగళూరుకి మేము 2024 హైడ్రా ఫామ్ చేసిన తర్వాత మేము బెంగళూరుకి వెళ్ళాము స్టడీ చేద్దామని చెప్పేసి. అక్కడ ఎందుకంటే చెరువుల పునరుద్ధరణ అనేది 2007-8 నుంచి జరుగుతుందన్నమాట. వెళ్తే అక్కడ చూసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ దాదాపు గత 15-20 ఏళ్ళ నుంచి జరుగుతుంది, ఒక పర్వాలేదు ఒక లెవెల్లో జరుగుతుంది. అక్కడ అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మేము దీన్ని రీజునేషన్ ఆఫ్ లేక్ స్టార్ట్ చేసిన తర్వాత బెంగళూరు టీం అంతా వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళ చీఫ్ ఇంజనీర్స్, ఈఎన్సీలు చాలామంది వచ్చారు. వచ్చి మీరు ఎలా చేస్తున్నారు ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ అని అడిగారు. వీ సెడ్ ద ప్యాటర్న్ విచ్ వీఆర్ అడాప్టింగ్. అన్నిటికన్నా అతి క్లిష్టమైంది, కష్టమైంది ఎంక్రోచ్మెంట్స్ తీయటమే. చెరువుల పునరుద్ధరణ గతంలో కూడా చేశారు, చాలామంది జరిగినాయి చాలా చెరువులు. కానీ ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ తీయకుండా సపోజ్ 5 ఎకరాలే ఉందనుకోండి, 10 ఎకరాలు 15 ఎకరాలు ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి కనుక దాన్ని వదిలేసి 5 ఎకరాలని తీయటం, లేకపోతే ఒక చిన్న కట్టలాంటి తయారు చేసి మిగతా ఉన్నటువంటి శిఖం పట్టాలన్నింటినీ కూడా లీగలైజ్ చేయటం, ఇట్లా రకరకాల పద్ధతులు జరిగాయి అన్నమాట. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఎఫ్టీఎల్ అంటే ఎక్కడ దాకా ఎఫ్టీఎల్ ఉందో అక్కడ దాకా మొత్తాన్ని కూడా దాన్ని మనం కంట్రోల్లో తీసుకోవటం. అన్లెస్ నివాస గృహాలు అంటే రెసిడెన్షియల్ డ్వెల్లింగ్స్ ఏమైనా ఉంటాయి కనుక గతంలో వచ్చినటువంటి రెసిడెన్షియల్ డ్వెల్లింగ్స్ని వీఆర్ నాట్ డిస్టర్బింగ్ అనమాట. అదర్ దెన్ రెసిడెన్షియల్ డ్వెల్లింగ్స్ మేము వీఆర్ ట్రయింగ్ టు సీ దట్ మొత్తం లేక్ ఏరియాని ఎంతవరకు మనం రిజ్యూనేట్ చేయడానికి వీలుంటే అంతవరకు ఎంక్రోచ్మెంట్స్ని తీసి చేస్తున్నాం అనమాట. సో తద్వారా ఇప్పుడు ఏమైంది, ఎంక్రోచ్మెంట్స్ అనేది దాదాపుగా చాలా తగ్గుముఖం పట్టాయి. ఎన్ఆర్ఎస్సి నుంచి ఇచ్చినటువంటి డేటాతోటి మాకు మళ్ళీ ఒక 1 year తర్వాత వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మనకి గతంలో జరుగుతున్నటువంటి ఎంక్రోచ్మెంట్ ఏదైతే జరుగుతుందో వాటర్ బాటిల్స్ చుట్టూ గణనీయంగా తగ్గిపోయిందని చెప్పేసి ఎన్ఆర్ఎస్ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట, నేషనల్ రిపోర్ట్ స్టాటిస్టిక్స్ సెంటర్. సో ఇది ఎక్కడో ఒకసారి జరగాల్సిన ప్రక్రియ. అండ్ ఈ హైడ్రా అనేది నెక్స్ట్ 10 ఏళ్ల పాటు ఎలా ఉండాలనే దాని గురించి నేను అంటే బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, చెప్పి ఆ తర్వాత దెన్ విల్ గెట్ ఇన్ టు నెక్స్ట్ 10 years ఎలా ఉండాలని.